Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా మీ స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం చూస్తూనే ఉన్నాం, ఇవాళ ఈనాడు అనేటువంటిది ఇప్పుడు డైరెక్ట్గా కూడా కొంతవరకు మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని వారే కల్పిస్తున్నారు. మొన్నటికి మన సుప్రీంకోర్టులో ఆయన మీద వచ్చినటువంటి కేసు గురించి ఒక్క పేరా కూడా, ఒక్క సెంటెన్స్ కూడా ఎక్కడా రాయకుండా ఎంతసేపటికి ఈనాడుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అనేటువంటిది అన్ని చోట్ల వాళ్లే చాటించుకుంటూ వస్తున్నప్పుడు, వాళ్లే చెప్పుకుంటూ వస్తున్నప్పుడు వారు రాసేటువంటి అంశాల మీద ప్రజలు లేదా మనం మాట్లాడటంలో తప్పు లేదు అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఇవాళ కనుక మనం ఈనాడు చూస్తే పోలీసుల పైన పైశాచికం అనేటువంటిది పెట్టారు. నిన్నటిదాకా మీరు చూశారు, ఐఏఎస్లది అయిపోయింది, ఐపీఎస్లది అయిపోయింది, వీళ్ళ ఎస్పీలు అని చెప్పిన ఒక కథనం రాయటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూశారు. అయితే నిజానికి ఎందుకు రాస్తున్నారు ఇదంతా అని చెప్పంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సిద్ధం సభలు కానివ్వండి, లేకపోతే ప్రజల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు అనేటువంటిది చివరికి ప్రతిపక్షాలు ఈ యొక్క పచ్చ మీడియా కూడా ఒప్పుకుని ఈ వ్యవస్థలు చాలా బాగున్నాయి, ఈ యొక్క ఈ యొక్క పరిపాలన అనేటువంటిది బాగుంది అనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఇంకా వేరే రకమైనటువంటిది తీసుకొచ్చారు. అదేంటి అంటే ప్రతి వ్యవస్థ మీదలో కూడా ఉన్నటువంటి వాటిల మీద విషం కక్కటం. ఇవాళ మనం కనుక చూస్తే నిన్నటిదాకా ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఈసీ వీటి మీద మాట్లాడారు. వారి మీద చర్యలు తీసుకుంటే ఈసీ మంచివాళ్ళు, ఒకవేళ తీసుకుంటున్నా తీసుకోకపోయినా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే వెంటనే ఈసీ నిద్రపోతోంది, నిరాశపరుస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. ఇంకొకటి, ఇవాళ రోజున ఆ మూడు పార్టీల్లో ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు, ఆమెది కూడా మీరు నిన్న ఒక ఇది చేశారు. ఆమె ఒక 22 మంది మీద ఇస్తే ఆ 22 మంది మీద ఏమిటి అని చెప్పని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి మీనా గారికి రాశారట. దాన్ని పెద్దగా రాసేసుకుంటూ వచ్చేసేసారు. అంటే ఒక రకంగా అధికారులను బెదిరించటం, ఒక రకంగా అధికారులు పనిచేయకుండా వ్యవస్థల మీద భయం కలిగించేయటం, బ్లాక్మెయిల్ చేయటం అనేటువంటిది కూడా అనొచ్చు. మనందరం కూడా చూసాము. నిన్నటి 13 మంది ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ కూడాను ఎప్పుడైతే ఈనాళ్ళు వీళ్ళ ఎస్పీలు అనేటువంటి దాని మీద ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన తర్వాత కొంత తగ్గారేమో అని చెప్పని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకేం చేశారంటే ఇవాళ పేపర్కి వచ్చేసరికల్లా, అంటే ఇవాళ అంశం తీసుకునేటప్పటికల్లా కాకీలపై జగన్ అనుచరుడు గణం దాష్టికాలు, ఉద్యోగులపై వైకాపా మోకల ప్రతాపం, 5 ఏళ్లుగా దాడులు, దౌర్జన్యాలతో బెంబేలు, యమభటుల్లా రెచ్చిపోయిన నేతలు కార్యకర్తలు, అయినా నోరు విప్పని ముఖ్యమంత్రి జగన్, మాటలకు పరిమితమైన ఫ్రెండ్లీ ఎంప్లాయీ ప్రభుత్వం అనేటువంటిది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేకపోతే పోలీసు ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల మీద దౌర్జన్యాలు లేదా ప్రభుత్వ ఎంప్లాయీస్ మీద దౌర్జన్యాలు ఎవరు చేశారో మనందరికీ బాగా తెలిసిన విషయమే. మహిళను కూడా చూడకుండా వనజాక్షి గారి మీద మాట్లాడినటువంటి దగ్గర నుంచి తీసుకుంటే, ఒక రవాణా కమిషనర్ మీద కానివ్వండి, లేకపోతే ఈ రకంగా వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారే వాళ్ళందరినీ కూడా దాన్ని కాంప్రమైజ్ చేసేసేసి సెటిల్ చేసేసినటువంటివి కూడా మనం చూసాం. కానీ అవన్నీ అప్పుడు ఈనాడు వారికి కనిపించలే. కానీ ఇవాళ మాత్రం మాట్లాడుతున్నారు. అయితే ఇవాళ ఈ అంశంలో చివరిగా తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య, మృతుడు విజయనగరం జిల్లా వాసి అని రాశారు. నిజానికి ఈ వార్తకి లేదా ఈ ప్రభుత్వానికి, లేకపోతే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం, అది ఆత్మహత్య చేసుకోవటం, దానికి ఎక్కడైనా పోలికున్నదా అని చెప్పని నేను చూస్తే ఏమీ లేదు. ఎందుకంటే తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య ఏం చేశారట, ఆయన ఇక్కడ ఒక ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం విశాఖపట్నం ద్వారకానగరంలో ఒక బ్యాంక్ శాఖలో కాపలాదారుగా పనిచేస్తున్నారు. ఆయనకి భార్య, కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శివాజీ పాలెంలో నివసిస్తున్నారు. గురువారం ఉదయం 5 గంటలకు విధులకు హాజరయ్యారు. సుమారు 6 గంటల ప్రాంతంలో పనిచేస్తున్న చోటే కూర్చుని తుపాకీ గుండె వైపు పెట్టుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది ఆ సమాచారాన్ని ద్వారకా పోలీసు అందించారు. ఏసీపీ రాంబాబు, సీఎం రమేష్, ఎస్ఐ ధర్మేంద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరాలో నమోదైన ఆత్మహత్య ఘటన దృశ్యాన్ని చూశారు. ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఏసీపీ రాంబాబు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ఇప్పుడు ఈయన పెట్టినటువంటి పోలీసులపైన అరాచకాల అని చెప్పనే దానికి ఎక్కడన్నా సంబంధం ఉందా? నిజానికి అతను చనిపోవటం, ఆత్మహత్య చేసుకోవటం మనందరం కూడా బాధపడాల్సినటువంటి విషయం. ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళని నిర్మూలించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ క్లియర్గా చెప్తున్నారు ఆర్థిక ఇబ్బందులు అని. దీన్ని బట్టి వీరి యొక్క పైశాచికం ఎట్లా ఉన్నది అని చెప్పని మీరు ఒక్కసారి చూడండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థలని, ఈ వ్యవస్థలన్నిటి మీద కూడా మనం చూసాం. సిఐడి వారు మార్గదర్శి చిట్ ఫండ్స్
రామోజీరావు గారి కోసము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ రకంగా వీరిని గౌరవించారు అనేటువంటిది కూడా చూసాం. గంటల తరబడి బయట నిలబెట్టి వీరికి ఎంతసేపటికి చట్టాల మీద, పోలీసుల మీద, అధికారుల మీద గౌరవం ఎదుటి వాళ్ళకు ఉండాలంటాడు, కానీ ఆయనకు మాత్రం అక్కర్లేదు. చివరికి ఆయన బెడ్ ఎక్కి పడుకుంటే ఆయన మాట కూడా అన్నారు. ఆయన నన్ను ఇప్పటివరకు పోలీసులు ఎవరు లోపల రాలేదు, నన్ను ఎవరు ఇట్లా విచారణ చేయలేదు, ఇది కాలమహిమో జగన్మహిమో అన్నారు. దాన్ని బట్టి ఇదంతా కూడా డెఫినెట్గా కాలమహిమ, జగన్మహిమ నిజంగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రకమైనటువంటి పైశాచికత్వం, విషం, అరాచకం మాటల్లో, చేతల్లో, యొక్క రాతల్లో కనుక ఇట్లా వస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రకృతి ఈ రకంగానే శిక్షిస్తుందేమో ఎవరినైనా అని అనిపిస్తుంది. అది ముఖ్యంగా నిన్న సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసు వెనక్కి వచ్చినప్పుడు మాత్రం ఆ తీర్పు చూసిన ప్రజలందరికీ మాత్రం చట్టం ఎప్పటికైనా కూడా చుట్టం కాదు, ఎప్పటికైనా కొంచెం లేట్ అవ్వచ్చుగానో వస్తుందని అనిపించింది. ఇక రెండో విషయం, ఇవాళ వారు మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి, 5 ఏళ్ల నరకానికి సంక్షోభానికి తెరదించేద్దాం. అంబాజీపేట, అమలాపురం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలు గెలవాలంటే ఓటు చీలకూడదు, జనసేన పోటీలో లేని చోట ఆ ఓటు తెదేపా భాజపాలకు పడాలి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈయన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు త్వరలో డిక్లరేషన్ ఇస్తామో అని చెప్తాడు. ఎస్సీలో పుట్టాలనుకుంటున్నారా అని అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలో పుట్టాలనుకుంటున్నారా అని చంద్రబాబుని అడిగినటువంటి ఆయన డిక్లరేషన్ తెస్తాట. ఈయన సమయంలో ఏ రకంగా ఎస్సీల మీద అరాచకాలు జరిగినాయి ఏంటి అనేటువంటిది ఈయన మర్చిపోతాడు, కానీ ప్రజలు మర్చిపోలేదనేది ఆయనకు తెలియదు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే అంబేద్కర్, జ్యోతిరావు పులే, జగ్జీవన్ రామ్ సాక్షిగా హామీ ఇస్తున్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాది. ఇక్కడ కాపుల్లోనూ పేదరికం ఉంది, వారి కోసం ఏడాదికి 1000 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెదేపా అని చెప్పని అన్నాడు. నిజమే, 1000 కోట్లు ఇస్తావా, 100 కోట్లు ఇస్తావా అంటే డబ్బుల్ని మనకి మొహాన్న కొడతాడే తప్ప సీట్లు మాత్రం ఇవ్వడం. పార్లమెంట్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదన. ఎందుకనంటే వాళ్ళ పేదరికం అని అనుకున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఇంకెందుకు మనం ఇవ్వటం అని అనుకున్నాడా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కాపుల గురించి, వాళ్ళ పేదరికం గురించి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1000 కోట్లు అది ఇది అని చెప్తాడు, కానీ నిజానికి కాపు సోదరీమణులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి యొక్క ఇదే ఎక్కువ ఉంది. అంతేకాదు పేదరికంలో ఉండారా లేకపోతే ధనికులా అని కాకుండా కాపు సామాజిక వర్గానికి కూడా పార్లమెంట్లోనే కాదు అసెంబ్లీలో కూడా చంద్రబాబు కంటే కూడా ఎక్కువ సీట్లు ఇచ్చి వాళ్ళని రాజ్యాధికారంలో కూర్చోబెట్టాలని చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని బట్టి కూడా మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని డబ్బులు ఇస్తాను అంటాడు, అంతే తప్ప సీట్లు ఇస్తానని అంటాడు. సీట్లు మాత్రం ఎవరికి ఇస్తారో మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇంకొక విషయం, బీసీల తలరాత మార్చేందుకే డిక్లరేషన్. బీసీ డిక్లరేషన్తో వారి తలరాత మారుతుంది. సప్లాన్తో బీసీలను ఆర్థికంగా పైకి తెస్తాం. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ తెస్తాం. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాడతాం. ఆదరణకు అని చెప్పనని ఒకటి రాశాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే నిజానికి బీసీల డిక్లరేషన్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటిది. బీసీల గురించి మనందరికీ ఆయన సెక్రటేరియట్ దగ్గరికే తోకలు కట్ చేస్తా అని చెప్పనని అరిచింది ఎవరి మీద? నాయి బ్రాహ్మిన్స్ మీద కాదా? మన సోదరుల మీద కాదా? అట్లాగే మత్స్యకారుల మీద ఏమన్నారు? ఆ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ వచ్చేసేసి బీసీ డిక్లరేషను లేకపోతే ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతుంటే వాటిల్ని ఇవాళ ఈనాడు వారు పెద్ద పెద్ద సభ హెడ్డింగుల్లో పెట్టేసేసుకుని చంద్రబాబు గారి యొక్క గొప్పతనాన్ని కనుక మనకు చెబుతుంటే నిజంగా మనకు కూడా కొంత బాధేస్తుంది. కానీ ఏం చేయలేము, ఎందుకంటే ఈ పేపర్లు ఇచ్చేటువంటిది ఈ రకంగా ఉంటుంది అనేటువంటిది మనందరికీ తెలుసు. ఇక్కడ ఇంకొకటి చూడండి, చంద్రన్న భీమాను 10 లక్షలు చేసే బాధ్యత మాది అని చంద్రబాబు చెప్పారు. ఎందుకండి ఇంతకుముందు వరకు కూడా ఎందుకు చేయలేదు ఇవన్నీ కూడాను? ఇంతకుముందు చంద్రన్న భీమానో లేకపోతే 10 లక్షలు చేయటమో లేకపోతే వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి పింఛన్లని అవ్వాతాతలకి, దివ్యాంగులకి, వాళ్ళకి ఇంటి దగ్గరికి ఎందుకు చేర్చలేదు అంటే దానికి ఆన్సర్ ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త చెప్తుంటారు. ఇంకొక విషయం చూడాలి, ఇంట్లో నుంచి బయటకు రాకుండా చితక్కొట్టే బాధ్యత మీది అని చెప్పనని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు. మీరు కొట్టే దెబ్బ జగన్కు అదిరిపోవాలని. అసలు ఇది మరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మాటలకి మరి సుమోటోగా వాళ్ళు తీసుకుంటారంటే వాళ్ళు కూడా మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే తప్ప తీసుకోరు. కానీ ఆయన మాట్లాడచ్చు. కానీ ఎవరన్నా కనుక ఇతరులు మాట్లాడితే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వెంటనే దాని మీదట్న రెస్పాండ్ అయ్యేసేసి ఒకళ్ళు వెళ్ళేసేసి కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఇక్కడ చూడండి, జగన్ దెబ్బకు రాష్ట్రమంతా భ్రష్టు పట్టిపోయిందని, అన్ని రంగాలు దెబ్బతిన్నాయని చంద్రబాబు అన్నారు. విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు తీవ్ర ఒత్తిడితో ఆర్థిక ఇబ్బందులతో తుపాకీతో కాల్చుకుని చనిపోయారని గుర్తు చేశారు. పోలీసులు మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారు. చూడండి, శంకర్రావు గారని ఇందాక నేను చదివినటువంటి ఆయన, శంకర్రావు గారు అనేటువంటి అతను
దురదృష్టవశాత్తు ఆర్థిక ఇబ్బందులతో ఆయన కాల్చుకొని చనిపోతే దానికి ప్రభుత్వానికి ఏంటండి, దానికి విశాఖలో ఉన్న కాన్స్టిట్యూషన్ ఆర్థిక ఇబ్బందులు దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా తీసుకుని వచ్చి మొత్తం మీద ఈ రకమైనటువంటి బురద జల్లి ప్రజల యొక్క మైండ్ సెట్ని లేదా మైండ్ని మార్చాలి, మిస్లీడ్ చేయాలి అనేటువంటి ఈ యొక్క చంద్రబాబు గారు కానీ ఈ పచ్చపత్రికలు కానీ ఇక ప్రజలకి అర్థమైపోయింది అనేది తెలిసినా కూడా అయినా ఇంకా వీళ్ళ ట్రయల్స్ వీళ్ళు వేస్తూనే ఉన్నారు. కానీ సోషల్ మీడియా వచ్చేసింది, ఇవాళ అన్నీ కూడా తెలిసిపోతున్నాయి, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అన్నిటికంటే ఇక్కడ ఇది బాగుంది, త్రివేణి సంగమంలా కూటమి ఎన్నికల్లో ఓటు బదిలీ చాలా కీలకం, ప్రజల గెలవాలంటే ఓటు చేయకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మందిని కాపాడటానికి త్రివేణి సంగమంలా భాజపా, తెదేపా, జనసేన కూటమి ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, జగన్ ఇక్కడి నుంచి తరిమేస్తాం అని అన్నారు. ఇది ఎంత దారుణం అంటే ఇవాళ రోజున వీళ్ళ ముగ్గురు త్రివేణి సంగమంలో రావడానికి ఇంతకుముందు 2014లో కూడా ఈ త్రివేణి సంగమం వచ్చింది కదా, ఈయనే కదా నేను ప్రశ్నిస్తాను అన్నాడు, ఈయనే కదా బాబు మోడీ జోడీ అన్నాడు. మరి ఏమైంది ఆ రోజున ఇవన్నీ జరగక 2016లో ఈయన ఎందుకు బయటకు వచ్చాడు, ఎందుకు పాచిపోయిన లడ్డు అని చెప్పిన భారతీయ జనతా పార్టీని విమర్శించాడు, ఇంకొక ఆయన ఇంకా ముందుకు పోయి మోడీ గారిని ఎందుకు తిట్టాడు అంటే సమాధానం లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి బాగుంది, నిజంగా ఇది చదివిన తర్వాత మనకు అనిపించేది ఏంటంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద అల్పేరు ఘటన ఏంటి అనేటువంటి ఒక చిన్న సంశయం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కనిపించింది. అదేంటంటే తను వెళుతున్న వాహనాన్ని క్లైమోర్ మైన్లు పెట్టి లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకుని ఏమాత్రం భయం లేకుండా ముందుగా నడిచి దశాబ్దాల పాటు రాజకీయాలు నడిపిన రాజకీయ ధురంధరుడు చంద్రబాబు. ఇదేంటండి అంటే అసలు జనరల్గా చక్కా దులుపుకొని ఏ మనిషి అని కూడా షాక్ అవుతారు. మరి ఇదేంటో, మరి చెప్పింది ఎందుకో, మరి దీనికి ఏంటి అనేటువంటిది ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈయన రాజకీయ ధురంధరుడు చంద్రబాబు. సినిమాలు చేస్తే కోట్లు సంపాదించిన జీవితం నాది, ప్రతి అడ్డమైన వాళ్ళు తిడుతున్నా, మీ భవిష్యత్తు కోసం అన్నీ భరిస్తున్నాం, ఒక్కసారి అడుగుతున్నా, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, కూటమికి ఓటేయండి అన్నారు. ఇది చాలా ఆశ్చర్యం ఏంటంటే మీరు సినిమాలు చేసుకోండి, లక్షలు కాదు కోట్లు సంపాదించుకోండి, మా కోసం మీరు రమ్మనమని మిమ్మల్ని ఎవరు అడిగారు? మేమన్నా అడిగామా? మీరే వచ్చారు. వచ్చిన తర్వాత 2014లో చంద్రబాబు గారు గొప్పవారు, మౌడి గారు గొప్పవారు అని వెళ్ళారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని తిట్టారు, అవినీతి లక్షల కోట్లు తిన్నారు అని చెప్పారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు వీళ్ళిద్దరితోటి కలిసేసి ఏమన్నా అంటే నా జీవితం నాశనం అయింది, లేకపోతే కోట్లు సంపాదించుకుంటారు, మీరు కోట్లు సంపాదించుకుంటారో లేకపోతే ఇంకేం చేస్తారనేటువంటిది ప్రజలకి ఏమవసరం? ఎవరిని ప్రజలు అడగరు. ప్రజలు వచ్చి నువ్వు వస్తే తప్ప మా జీవితాలు బాగుపడతాయని అడగరు. ఎందుకని చెప్పారంటే ప్రజలకి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరు వస్తే బాగుంటుందో వాళ్ళకి తెలుసు. ఇక చివరిది, జై భీమ్ అనే పదానికి గౌరవం వచ్చేలా అంబేద్కర్ విదేశీ విద్య తెస్తాము అన్నారు. అసలు అంబేద్కర్ యొక్క బొమ్మని, విగ్రహాన్ని 125 అడుగులతోటి పెట్టిన వ్యక్తి ఎవరు? విజయవాడ మెయిన్ సెంటర్లో పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయాడు? ఆ క్వశ్చన్ చేయడు. ఎందుకంటే చేసేటువంటిది విగ్రహాన్ని గురించి లేకుండా ఈయన విదేశీ విద్య తెస్తాను అని చెప్పని అంటాడు. ఇవాళ ఈ ముగ్గురుని కనుక మీరు చూసినట్లయితే ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇవాళ ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషం చమ్మేటువంటి ఈ యొక్క వాళ్ళని డెఫినెట్గా మరి ఆలోచించండి. ఎందుకు ఇన్నిసార్లు మనం ఇవన్నీ నిజానికి ఒక కానిస్టేబుల్ చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అది ప్రభుత్వానికి అంటకట్టడం ఎంత మటుకు కరెక్టో మీరు ఒకసారి చూడండి. రెండోది, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఇంతకు ముందు వెళ్ళి ఇవాళ వచ్చి మేము ఈ పథకాలు చేస్తాము అని చెప్పకుండా ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, జగన్మోహన్ రెడ్డిని పంపించాలి, ఓటు చేయకుండా చేస్తామంటే అది ఎంత మటుకు కరెక్ట్ కూడా చెప్పండి. మూడోది, ఒక 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈ నేళ్ల పాటు 40 ఏళ్ల ఇండస్ట్రీ అయినటువంటి ఆయన తన కుమారుడి యొక్క వయసుతోటి ఈక్వల్ అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని పర్సనల్గా ఇన్ని తిట్లు తిట్టడం అనేటువంటిది ఎంతటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో కూడా ఆలోచించండి. అంతేకాకుండా ఇవాళ ఈనాడు లేకపోయేటైతే ఈ పచ్చపత్రికలు ఒక వ్యక్తి మీద, ఆయన ప్రభుత్వం మీద కక్కుతున్నటువంటి విషయాన్ని కనుక మీరు ఆలోచించినట్లయితే నిజంగా మీడియా కూడా ఇంత దిగజారిపోయిందా అని అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నింటిని ఆలోచించండి. పాత నీరు పోవాలి. 40 ఏళ్ల నుంచి చూస్తున్నాం ఇదే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళే ఉంటారు, ఎక్కడో పార్టీ ఇందులో చేర్చుకుంటారు, అందులో నుంచి ఇందులోకి వెళ్తుంటారే తప్ప వీళ్ళు కొత్త వాళ్ళని రానివ్వట్లేదు, నాయకత్వం ఎదగటం లేదు, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలు రానివ్వట్లేదు. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు దస్కంతో ఇవాళ దాకా కూడా రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. ఇవాళ పార్లమెంటుకి పోటీ చేయాలంటే 100 కోట్లు పైన 200 కోట్లు అంటున్నారు, ఒక అసెంబ్లీకి పోటీ చేయాలంటే 50 కోట్లు అంటున్నారు. ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అనేది మీరు ఒక్కసారి చూడండి. జగన్మోహన్
రెడ్డి గారు వచ్చి 58 నెలలు మాత్రమే అయింది. కానీ ఇంతకుముందు ఈ రాజకీయాలు ఇంత భ్రష్టు పట్టించి ఈ దుస్థితికి తెచ్చి రాజకీయం అంటే డబ్బుతోటి కులంతోటి కూడుకున్నది అని చెప్పరని ఇవాటి రోజున తను ఎక్కడా కూడా బీసీలకి కానీ ఎస్సీలకి కానీ ఎస్టీలకి కానీ లేకపోతే మిగతా సామాజిక వర్గాలు ఎవ్వరికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా 38 సీట్లు అన్ని పార్టీల్లోనూ తన సీట్లు ఇచ్చుకుని తన అన్ని కూటములు ఇవాళ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కూటమైనా చంద్రబాబు గారి మాటే ఉంటుంది, లేదా చంద్రబాబు గారికి అడుగుమడుగులు ఒత్తుతుంటుంది. సరే వీళ్ళ కూటమి ఎటు ఉంది, వీళ్ళందరూ కలిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తున్నారు అని చెప్పనంటే మనమంతా సిద్ధంగా ఉండాలి. ఈ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, అదే మనం సిద్ధపడాలి. ఈ యుద్ధంలో సిద్ధం, మనమంతా సిద్ధం జగన్ని గెలిపించటం కోసం అనేటువంటిది నినాదం కావాలి. అదే కాదు, మనమంతా కూడా ఓట్లు వేసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని దానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను.